ओ भाई, ये लाठी चार्ज देख सकते हैं आप यहाँ पर। నీట్ పేపర్ లీక్ కేసు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. విద్యార్థుల ఆందోళనలు రోజు రోజుకు తీవ్రం కావడంతో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు కీలక ప్రకటన కూడా చేయగా ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా కూడా చేసేశారు. అసలు ఈ పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయి, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ గత కొన్ని రోజులుగా భారతదేశ యువత ఆవేదనకు ప్రతీకగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి ఎందుకు వచ్చారు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, వ్యవస్థలోని వైఫల్యాలపై ఎందుకు దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది, చివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది, జంతర్ మంతర్లో జరిగిన ఈ ఉద్యమం వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి? మీరందరూ 3 Idiots సినిమా చూసే ఉంటారు కదా. అందులో అమీర్ ఖాన్ నటించినటువంటి పున్సుక్ వాంగ్డు అనే పాపులర్ క్యారెక్టర్కు నిజమైన స్ఫూర్తి ఎవరో తెలుసా? ఆయనే లడాఖ్కు చెందినటువంటి ప్రఖ్యాత విద్యావేత్త, సైంటిస్ట్ సోనం వాంగ్చుక్. అలాంటి వ్యక్తి మన దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏకంగా 26 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? ఒక చిన్న సరదా ఆన్లైన్ మీమ్ పేజ్ ఒక పెద్ద యువజన ఉద్యమంగా ఎలా మారింది? ఈరోజు వీడియోలో మనం ఈ జంతర్ మంతర్ నిరసనల వెనుక ఉన్నటువంటి అసలు కథను అర్థం చేసుకుందాం. ఈ కథ 2026 మే నెలలో మొదలైంది. మే 15, 2026న మన దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ గారు కోర్టులో ఒక కేసు విచారణలో మాట్లాడుతూ నకిలీ డిగ్రీలతో లాయర్ వృత్తి చేస్తున్న వారిని మరియు ప్రభుత్వాన్ని విమర్శించే కొందరు నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకలు, కాక్రోచ్ సమాజానికి పరాన్న జీవులు అని అన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన వివరణ ఇస్తూ తాను కేవలం నకిలీ డిగ్రీల అక్రమ మార్కుల గురించే అలా అన్నానని, దేశానికి మూల స్తంభాలైనటువంటి యువతను కాదని స్పష్టం చేశారు. కానీ అప్పటికే నిరుద్యోగ యువతలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. దీనికి నిరసనగా పొలిటికల్ డిజిటల్ క్యాంపెయిన్ వ్యూహకర్త అయినటువంటి 30 ఏళ్ల అభిజిత్ దీప్కే అనేటటువంటి యువకుడు మే 16, 2026న ఇన్స్టాగ్రామ్లో సరదాగా కాక్రోచ్ జనతా పార్టీ CJP అనే ఒక సెటైరికల్ పేజ్ని ప్రారంభించాడు. కేవలం ఒకే ఒక వారంలోనే ఈ పేజీకి ఏకంగా 2.2 కోట్ల మంది ఫాలోవర్లు వచ్చారు. ప్రస్తుతం ఈ పేజీకి ఇన్స్టాగ్రామ్లో 2,56,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే నినాదంతో ఈ పేజీ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించడం మొదలుపెట్టింది. వీరు తమ గుర్తుగా బొద్దింకను ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే బొద్దింక అనేది సమాజంలో అందరూ అసహించుకొని పట్టించుకొని జీవి. అలాగే నేటి తరం యువత కూడా తాము ఉద్యోగాలు లేక నిర్లక్ష్యానికి గురవుతున్నామని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని భావిస్తున్నారు. పైగా బొద్దింక ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా చనిపోకుండా బ్రతకగలదు. యువత కూడా నిరంతర పేపర్ లీకేజీలు, పరీక్షలు రద్దులు వంటి కష్టాలను తట్టుకొని పోరాడుతున్నారు. కాబట్టి తమ పరిస్థితికి ప్రతీకగా బొద్దింక గుర్తును ఎంచుకున్నారు. ఆన్లైన్లో కేవలం మీమ్స్గా సాగిన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్ వివాదం బయటపడడంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చింది. వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ఆందోళనలు ప్రారంభించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు మరియు కాక్రోచ్ జనతా పార్టీ ప్రభుత్వం ముందు స్పష్టమైన డిమాండ్లను ఉంచాయి. అందులో మొదటిది పరీక్షల అక్రమాలు మరియు ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేశారు కూడా. ఇక రెండవది నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఇక మూడవది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA పరీక్ష విధానంలో పారదర్శకమైనటువంటి సమగ్ర సంస్కరణలు తీసుకురావాలి. అలాగే శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన పోలీసు కేసులు, FIRలు ఉపసంహరించుకోవాలని మరియు వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో దేశంలో దాదాపు 152 సార్లు ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా సరైన శిక్ష పడలేదు. ఈ వ్యవస్థగత తప్పులకు పూర్తి జవాబుదారీతనం కావాలి. అలాగే నీట్ ఆత్మహత్యలు మరియు 1 కోటి పరిహారం డిమాండ్ వెనుక ఉన్న కారణం పరీక్షల రద్దు, ప్రశ్నపత్రాల లీకేజీ మరియు రీ ఎగ్జామ్స్ ఒత్తిడి తట్టుకోలేక దేశవ్యాప్తంగా రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ వంటి అనేక రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో నీట్ అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక బహిరంగ లేఖ రాశారు. నిరుపేద మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం భారీగా విద్యా రుణాలు, లోన్స్ తీసుకున్నారని, వ్యవస్థాగత వైఫల్యాల వల్ల పిల్లలు చనిపోవడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా పూర్తిగా చిన్నాభిన్నమై
నష్టమైపోయాయని అందులో పేర్కొన్నాడు. ఆ నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా బాధిత కుటుంబాలకు ఆసరగా 1 కోటి పరిహారం ఇవ్వాలని బలంగా డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు మరింత బలాన్ని చేకూరుస్తూ జూన్ 28న లడాఖ్కు చెందినటువంటి విద్యావేత్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ గారు విద్యార్థులకు సంఘీభావం ప్రకటించి జంతర్ మంతర్ వద్ద అమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. దీనితో ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా భారీ క్రెడిబిలిటీ లభించింది. వాంగ్చుక్ గారు లడాఖ్ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర హోదా మరియు 6వ షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణల కోసం గతంలో కూడా ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. కానీ ఈసారి ఆయన దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష ప్రారంభించారు. కానీ జూలై 18 నాటికి ఆయన దీక్ష 21 రోజుకు చేరుకుంది. ఆయన దాదాపు 8 కేజీల బరువు తగ్గిపోయారు. ఆరోగ్యం వేగంగా క్షీణించింది. దీనితో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. పోలీసులు దీనికోసం తెల్లవారుజామున 3 గంటలకు ఒక సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఉదయం కొద్ది నిమిషాల పాటు పక్కనే ఉన్నటువంటి వాష్రూమ్కి వెళ్లిన సమయాన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. నిరసన వేదిక చుట్టూ తెల్లటి తెరలు కట్టేసి ఫోన్ సిగ్నల్ జామర్లను ఆన్ చేసి కేవలం 2 నిమిషాల్లో వాంగ్చుక్ గారిని అంబులెన్స్లోకి ఎక్కించి సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ బలవంత తరలింపు మరియు విద్యార్థులపై జరిగినటువంటి పోలీసు చర్యలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ముఖ్యంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారు స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థులతో కలిసి నడిచారు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతబూని ప్రసంగించిన ఆయన మన దేశ భవిష్యత్ అయినటువంటి యువత తమ హక్కుల కోసం రోడ్లపై పోరాడుతుంటే పాలకులకు కేవలం డబ్బు, అధికారమే కనిపిస్తున్నాయని విమర్శించారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ అందరూ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ చరిత్ర వ్రాసేటప్పుడు తప్పు చేసిన వారిని క్షమిస్తారేమో కానీ మౌనంగా ఉన్న వారిని ఎప్పటికీ క్షమించారని హెచ్చరించారు. కేవలం ప్రకాష్ రాజ్ కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి సల్మాన్ ఖాన్ గారు కూడా సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ పెడుతూ ప్రశ్నాపత్రాల లీకేజీ అనేది అత్యంత తీవ్రమైన సమస్య అని, విద్యార్థులు తమ విద్యా హక్కుల కోసం శాంతియుతంగా పోరాడడం గొప్ప విషయం అని ప్రశంసించారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు, అది వేరే విషయం. ఇలా ఎందరో సెలబ్రిటీలు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా తమ పూర్తి మద్దతును ప్రకటించారు. జూలై 20న విద్యార్థులు చేపట్టినటువంటి సంసద్ చలో పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నెట్టడాలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జ్ మరియు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉద్యమం ఉధృతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా స్పందిస్తూ ప్రశ్నాపత్రాల లీకేజీ నిందితులను త్వరగా శిక్షించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని సిజేపీ ప్రధాని ప్రతినిధి సౌరత్ దాస్ తీవ్రంగా నిరాకరించారు. ప్రధాని ప్రకటించినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవలం తాత్కాలిక ఔరట, బ్యాండెడ్ సొల్యూషన్ మాత్రమే విమర్శించారు. గత 10 ఏళ్లలో దేశంలో 152 సార్లు పేపర్ లీకేజీలు జరిగిన ఒక్క నిందితుడికి కూడా శిక్ష పడలేదని, మూల కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకుండా, వ్యవస్థలో మార్పులు తీసుకురాకుండా కేవలం కోర్టులు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. చివరకు జూలై 24న గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా మరియు జితేంద్ర సింగ్ గారు స్వయంగా సోనం వాంగ్చుక్ గారిని కలిసి సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రభుత్వం పార్లమెంట్లో నీట్ పేపర్ లీకేజీలపై మరియు పరీక్షల సంస్కరణలపై చర్చ జరపడానికి అంగీకరించడంతో, అలాగే శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోమని హామీ ఇవ్వడంతో వాంగ్చుక్ గారు తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి అభిజిత్ దీప్కే మాత్రం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తమ నిరసనలు జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆ యొక్క ఫలితమే ఈరోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం. అయితే జూలై 20న విద్యార్థులు చేపట్టినటువంటి సంసద్ చలో పార్లమెంట్ మార్చ్ సమయంలో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించి దారుణంగా లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది పోలీసులు కూడా గాయపడ్డారు. విద్యార్థులపై జరిగిన ఈ దాడులపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో పోలీసు బలగాలు మరియు సీనియర్ అధికారుల భద్రతా వైఫల్యాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సిజేపీ నాయకులు, పోలీస్ కమిషనర్ మరియు భద్రతా బలగాల ఉన్నతాధికారులు విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, శాంతియుత నిరసనకారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు ఉధృతమవుతున్నటువంటి సమయంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్గా అనురాగ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవి చేపట్టిన 24 గంటల్లోనే జూలై 18న సోనం వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుండి ఆసుపత్రికి తరలించే వ్యూహాత్మక ఆపరేషన్ జరిగింది. అంతేకాకుండా రాజధానిలో శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం జూలై 19 నుండి అక్టోబర్ 18 వరకు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA కింద ముందస్తు నిర్బంధ డిటెన్షన్ అధికారాలను పోలీస్ కమిషనర్కు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిరసనలో IIT, JNU, ఢిల్లీ యూనివర్సిటీలతో పాటు దేశ నలుమూలల నుండి వచ్చినటువంటి వేలాది మంది నీట్ అభ్యర్థులు పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద తీవ్రమైనటువంటి ఎండ, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు నిరసనలు కొనసాగించారు. అక్కడ ఉన్న వారికి ఆహారం, మంచినీరు అందించడమే కాకుండా విధిలో ఉన్నటువంటి పోలీసులకు కూడా మంచినీరు అందిస్తూ తమ శాంతియుత మార్గాన్ని చాటారు. సోనం వాంగ్చుక్ గారు కేంద్ర మంత్రుల హామీతో ఆసుపత్రిలో తన 26 రోజుల దీక్షను విరమించినప్పటికీ విద్యా
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి పరీక్షల విధానంలో పూర్తి మార్పులు వచ్చేంత వరకు తమ శాంతియుత ఆందోళన జంతర్ మంతర్ వద్ద కొనసాగుతుందని విద్యార్థి నాయకులు వెల్లడించారు. అయితే ఈ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఈ జంతర్ మంతర్ నిరసనలు కేవలం ఒక తాత్కాలిక రాజకీయ ఆందోళన మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది మంది యువత మరియు విద్యార్థుల భవిష్యత్తు ఆశలతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైనటువంటి పౌర పోరాటం. ఒక సరైన విద్యా విధానం, పారదర్శకమైనటువంటి పరీక్షల నిర్వహణ మరియు వ్యవస్థలో జవాబుదారీతనం ఉన్నప్పుడే దేశ యువత శ్రమకు నిజమైనటువంటి విలువ లభిస్తుంది. శాంతియుత మార్గంలో సాగిన ఈ విద్యార్థి ఉద్యమం రాబోయే రోజుల్లో భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మరియు పారదర్శకమైన మార్పులకు బాటలు వేస్తుందని ఆశిద్దాం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.